రైతు సోదరులారా, ప్రతిభ బయోటెక్ శాస్త్రీయ పద్ధతిలో తయారు చేయబడిన అద్భుతమైన 3 ఉత్పత్తులను మీకందిస్తోంది. టెరా, ఫ్లోరా, లారా. పైరు దశలను బట్టి తయారు చేసిన ఈ అద్భుత ఉత్పాదనలు మీ చెంత ఉంటే చాలు, ఇక అక్కర్లేదు ఎవ్వరి సలహాలు. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. ఈ మ్యాంగనీస్ మొక్కలో ఉత్పత్తి అయ్యేటువంటి ఎంజైమ్స్ని ప్రేరేపించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ ఎంజైమ్స్ ఏంటంటే మొక్కలో జరిగే ఎన్నో రకాల జీవ రసాయనిక చర్యలలో వీటి పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. అటువంటి ఎంజైమ్స్ని ప్రేరేపించడంలో ఈ మ్యాంగనీస్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా జింక్ని, ఐరన్ని మొక్క సంగ్రహించడంలో ఈ మ్యాంగనీస్ తోడ్పాటు అవుతుందన్నమాట. తమాషా చూడండి, ఇక్కడ జింకు, ఐరను ఈ రెండింటిని మొక్క సక్రమంగా సంగ్రహించాలి అంటే భూమి నుంచి వాటిని సంగ్రహించి వాటిని జీవరసాయనిక చర్యల్లో ఉపయోగించుకోవాలి అంటే మ్యాంగనీస్ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల మనము జింకు, ఐరను ఉపయోగించేటప్పుడు ఆ రెండింటితో పాటు మనము ఈ మ్యాంగనీస్ను కూడా ఉపయోగించి తీరాలి. ఈ మ్యాంగనీస్ లోపించినప్పుడు ఈనెల మధ్య ఆకు భాగము లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈనెల మధ్య ఆకు భాగము లేత ఆకుపచ్చలోకి మారిపోయి రాను రాను గోధుమ వర్ణంలోకి మారి ఆకులు ఎండిపోతాయి. చాలామంది అంటుంటారు మొక్క చూడడానికి బాగుంటుంది, కొన్ని ఆకులు ఎండిపోతూ ఉంటాయి. అంటే ముందు ఈనెల మధ్య ఆకు భాగము లేత ఆకుపచ్చ వర్ణంలోకి మారి తరువాత గోధుమ వర్ణంలోకి మారి రాను రాను ఎండిపోతాయి అన్నమాట. ఇటువంటి లక్షణం కనిపించినప్పుడు ఆ మొక్కలలో మ్యాంగనీస్ లోపం ఉందని చెప్పేసి మనము గమనించాల్సి ఉంటుంది.